నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? ఇది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పరస్పర రాజకీయ ఆరోపణలు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. సాగు, తాగునీరు, విద్యుదుత్పత్తి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్టును డిజైన్ చేసిన అనుకోని విధంగా జరుగుతున్న ఆలస్యంతో ఎప్పటికప్పుడు కథ మొదటికొచ్చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీకి వరం, ఇందులో రెండో మాట లేదు. కానీ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానాలు మారుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు గడువులు మారాయి, కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. ప్రాజెక్టు పూర్తయి తమకు నీళ్లెప్పుడొస్తాయని లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అప్పటికే 2013లో భూసేకరణ చట్టాన్ని సవరించి ఉండటంతో ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిపోయింది. 2013-14లో అంచనా వ్యయం 20,398.61 కోట్లుగా ఉంటే 2017-2018కు వచ్చేసరికి 55,548.87 కోట్లకు చేరుకుంది. 2016లో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమో ప్రకారం 20,398 కోట్లకే తమకు సంబంధమని చెప్పింది మోడీ సర్కార్. పైగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 2,234 కోట్లు రీఎంబర్స్ చేస్తే మరో 4,013.65 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని కేంద్రం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 55,548.87 కోట్ల అంచనాలతో పనులు చేస్తోంది ఏపీ సర్కార్. వీటిల్లో భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు 33,198.23 కోట్లవుతాయని అంచనా వేశారు. ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం ఈ మధ్య కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా కేంద్రం చెప్పింది. 2024 జులై నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి సాధ్యమని పార్లమెంటుకు తెలిపింది కేంద్రం. పోలవరం స్పిల్వేలో అమర్చిన 48 రేడియల్ గేట్ల ద్వారా 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసేలా డిజైన్ చేశారు. చైనాలోని 3 గార్జెస్ డ్యాం 41 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే విధంగా ఉంటే పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్ రూపొందించారు. గత 100 ఏళ్ల చరిత్రను ఆధారంగా చేసుకుని పోలవరం స్పిల్వేను, గేట్లను డిజైన్ చేశారు నిపుణులు. 100 ఏళ్లలో గోదావరికి 40 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వచ్చిన చరిత్ర ఉందని చెబుతున్నారు. అందుకే మొదట్లో 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ కెపాసిటీతో నిర్మించాలి అనుకున్న స్పిల్వేను 50 లక్షల క్యూసెక్కులకు పెంచేశారు. ప్రాజెక్టులోని ఒక్కో రేడియల్ గేట్ 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవు, 300 మెట్రిక్ టన్నుల బరువుతో రోజుకు 432 టీఎంసీల వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నా కేంద్రం నుంచి అనుకున్నట్టుగా కావలసినంత వేగంగా నిధులు విడుదల కావటం లేదనే వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు నిధులు ఖర్చు చేస్తేనే కేంద్రం తర్వాత ఆ డబ్బు రియంబర్స్ చేస్తోంది. ఇది ప్రధాన అవరోధంగా మారింది. అయితే తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం కౌంటర్ ఇస్తోంది. పరస్పర విమర్శలతో పుణ్యకాలం పూర్తవుతోంది, కానీ ప్రాజెక్టు పనులు మాత్రం అనుకున్నంతగా ముందుకు కదలటం లేదు. ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్దీ అంచనా వ్యయం పెరుగుతుందని తెలిసినా జాప్యం తప్పటం లేదు. దీనికి తోడు రాజకీయ కారణాలు, వరదలు, ముంపు సమస్య, కోర్టు కేసులు, ఇలా ఏదో ఒక అంశం తెరపైకొస్తూనే ఉంది. ఇవాళ తగు కారణం ఒకటి, డ్యామ్ కరెక్ట్గా కంప్లీట్ అవ్వలేదు, ఎన్నో లోపాలు ఉన్నాయి. ప్రజలకు కూడా అక్కడ ఉన్న పునర్వాసం అందలేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే కట్టి ఇవ్వాల్సింది. పోలవరం ప్రాజెక్ట్ ఏలూరు జిల్లా పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్ధసాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పోలవరం జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలలోకి కూడా విస్తరించి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక విశాఖ మహానగరం తాగునీటి అవసరాలు, విశాఖపట్నం చుట్టుపక్కలనున్న తీర ప్రాంత పరిశ్రమల పారిశ్రామిక అవసరాలు తీరుతాయని అంచనా. విద్యుదుత్పత్తి, జల రవాణాలోని ఇబ్బందులను అధిగమించడానికి, చేపల పెంపకానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. పోలవరం పూర్తయితే 86 టీఎంసీల కృష్ణా నీళ్లు ఆదా అవుతాయి. ఆ నీటిని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వినియోగించుకునేందుకు వీలుగా ఎప్పుడో వాటాలు వేశారు.
పోలవరం కుడి కాల్వ నుంచి కృష్ణా బ్యారేజ్కు వచ్చే నీటిని కృష్ణా డెల్టాకు వాడుకుంటారు. అక్కడ 80 టీఎంసీల నీళ్లు. దాంతో రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. ఏదైనా ప్రాజెక్టు కడితే దాని దిగువన ఉండే ప్రాంతాలకు లబ్ధి కలుగుతుంది. పోలవరం అలా కాదు. దాని పరీవాహక ప్రాంతంలో లేని చోట్లకు కూడా పరోక్షంగా అది ఉపయోగపడుతుంది. అదే ఈ ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన విషయం. పోలవరంతో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు, ఉభయ గోదావరిలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. 7,20,000 ఎకరాలకి ప్రత్యక్షంగా దానివల్ల ఆయకట్టు రావటం కాకుండా స్థిరీకరణ కానీ మిగతా అనేక విషయాల్లో కానీ దాదాపు 35 లక్షల ఎకరాలకు పైబడిది లాభం జరిగే ప్రాజెక్ట్ ఇది. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలకు త్రాగునీటి అందించే ప్రాజెక్టు, దాంతోపాటు విశాఖపట్నానికి ఇండస్ట్రియల్ అవసరాలకు తీర్చే ప్రాజెక్టు కూడా. దీన్ని ఆధారంగా చేసుకుని మళ్ళీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని చివరి వరకు వెళ్ళే ఒక అద్భుతమైన ప్రణాళికే కాక, అది విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఆఖరికి పెన్నా నది కలిసి, నెల్లూరుకి కలిసి, పెన్నా నది కలిసి అక్కడి నుంచి ఇంకా మిగులు ఉంటే గనక తమిళనాడుకి వెళ్ళే ప్రణాళిక కూడా వయా నాగాన్ సాగర్ కెనాల్ నుంచి చేసిన ప్రణాళికలు కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితమైంది. దేశంలో సగటు సాగు భూమి 22.2%, ఉత్తరప్రదేశ్ సాగు భూమి 22%, పంజాబ్ సాగు భూమి 35%తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సాగు భూమి 14% చాలా తక్కువ. కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న కృష్ణా, గోదావరి డెల్టాలలో 22 లక్షల ఎకరాలలోనూ, నాగార్జున సాగర్ ద్వారా నీటి లభ్యత ఉన్న నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని 20 లక్షల ఎకరాలలో మాత్రమే సాగు జరుగుతుంది. గోదావరికి ఎడమవైపునున్న తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు, కుడివైపునున్న పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు గోదావరి తప్ప మరో నమ్మకమైన నీటి వనరు లేదు. వర్షాలు సరిగ్గా కురవని సమయాలలో ఈ ప్రాంతాలు కరువుకు గురవుతూ ఉంటాయి. ఈ ప్రాంతాలలో ప్రవహించే ఏర్లు, నదులు పూర్తిగా వర్షాధారాలైనందున ఆధారపడదగినవి కావు. అందువల్ల ఈ ప్రాంతాలలో సాగుని ఆధారపడదగిన నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడం ద్వారా పరిరక్షించాల్సి ఉంది. పోలవరం పథకం వల్ల మాత్రమే ఈ అనిశ్చిత పరిస్థితులు, ఈ ప్రాంతాల వెనుకబాటుతనం పోగలవు. పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్కు జీవధారగా చెబుతారు. భారతదేశపు నదుల అనుసంధానం గురించి సర్ ఆర్థర్ కాటన్ ప్రాథమిక సూచనలు చేసినప్పటికీ 1930-40ల వరకు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. 1941లో మద్రాస్ రాష్ట్ర ప్రధాన ఇంజనీర్ దివాన్ బహద్దూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గోదావరి నదిపైన పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. 1946-47లో ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు ఇచ్చిన నివేదికలో భద్రాద్రి రాముని పేరున రామపాద సాగరంగా పిలిచారు. అప్పటి డిజైన్ ప్రకారం 1300 మీటర్ల గరిష్ట ఎత్తు ఉన్న ఆనకట్ట, ఎడమవైపు విశాఖపట్నం ఓడరేవు వరకు 209 కిలోమీటర్ల పొడవైన కాలువ, కుడివైపు కృష్ణానది వరకు 200 మీటర్ల పొడవైన కాలువ, అటుపైన గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలోమీటర్ల పొడవైన కాలువ, 150 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుదుత్పత్తి కేంద్రం ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. పోలవరం పనులు 2004లో ప్రారంభమయ్యాయి. 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. 2017 జూన్ నాటికి రిజర్వాయర్లో మట్టి పని 68%, కుడికాల్వ పనిలో మట్టి పని 100%, లైనింగ్ 81%, ఎడమ కాల్వ పనిలో మట్టి పని 87%, లైనింగ్ 62% పూర్తయ్యాయి. 2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో ఎగువ కాపర్ డ్యాం నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. పోలవరం పూర్తి కావటానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం మండలంలోని పట్టిసం వద్ద పోలవరం కుడి కాల్వకు నీరు తరలించడానికి నిర్మించారు. 2015లో దీని నిర్మాణం 1299 కోట్ల ఖర్చుతో పూర్తయింది. 1638 కోట్ల అంచనా వ్యయంతో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం 2017 ఆగస్టులో తొలి విడత పూర్తయింది. దీని ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి మీరంటే మీరే కారణమని అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. 2019-2020లో ఎవరూ ఊహించని విధంగా గోదావరికి వరద పోటెత్తింది. ఈ వరద డయాఫ్రమ్ వాల్ నుంచి సెకనుకు 3 మీటర్లు ప్రవహిస్తుందని భావించినా సెకనుకు 13 మీటర్ల వరద తాకిడి డయాఫ్రమ్ వాల్ను దాటుకుంటూ వెళ్ళింది. దీంతో వాల్ కింది భాగంలో కోత ఏర్పడి డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది. కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా తొలగించి
కొత్తగా నిర్మాణం చేపట్టాలా లేక మరమ్మతులు చేస్తే సరిపోతుందా అనే అంశాలను పరిశీలించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు కమిటీ సభ్యులు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పూర్తి కావాలంటే గోదావరికి అడ్డంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మించాలి. దాన్ని నిర్మించాలంటే పునాదిగా ఉండే కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలి. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంకు ముందు పునాదిగా వేసేదే డయాఫ్రమ్ వాల్. అది దెబ్బతింటే రిజర్వాయర్లో ఒక్క చుక్క నీరు కూడా రాదు. అదే ఇప్పుడు పొలిటికల్ ఫైట్ కారణమైంది. తాము అధికారంలో ఉండి ఉంటే నష్టం జరిగేది కాదు అనేది టీడీపీ వాదనైతే, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం స్పిల్వే ఛానల్ నిర్మాణంపై దృష్టి సారించకపోవటమే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటానికి కారణమన్నది వైసీపీ ప్రభుత్వ వాదన. మరోపక్క జాతీయ ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన నిర్వాసితులను నట్టేట ముంచేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు నిర్వాసితుల్లో 4% మందికి మాత్రమే పరిహారం, పునరావాసం కల్పించినట్టు నివేదికలు చెబుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో 1,06,006 మంది నిర్వాసితులకు గాను 41.15 మీటర్ల కాంటూరు పరిధి వరకు 20,946 మంది నిర్వాసితులు వస్తారు. మిగిలిన 85,060 మంది నిర్వాసితులు 45.72 కాంటూరు లెవెల్ కిందకు వస్తారు. వీరిలో 41.15 కాంటూరు లెవెల్కు వచ్చే 14,110 మంది నిర్వాసితులకు పునరావాసం పూర్తయింది. దీనికైన ఖర్చు 1960.95 కోట్లు. ఈ 14,110 మంది నిర్వాసితుల్లో 707 మంది నిర్వాసితులకు 2014 కన్నా ముందే పునరావాసం కల్పించి 44.77 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2014 నుంచి 19 వరకు 3,073 మంది నిర్వాసితులకు పునరావాసం కోసం 193 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 2019 నుంచి ఇప్పటి వరకు 10,330 మంది నిర్వాసితుల కోసం 1,773 కోట్లు ఖర్చు చేశారు. పునరావాస పనులు 41.15 కాంటూరు వరకు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 2022లోగా మిగిలిన 6,836 నిర్వాసిత కుటుంబాలకు కూడా పునరావాసం పూర్తి చేయటానికి ప్రణాళిక ఉందంటోంది ఏపీ సర్కార్. పోలవరం ప్రాజెక్టులో 1,06,006 నిర్వాసితులకు 41.15 మీటర్ల కౌంటర్కు సంబంధించి అందులో 20,946 నిర్వాసితులు ఆ పరిధిలోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. మిగిలిన వాళ్ళంతా 85,060 నిర్వాసితులు 45.72 కాంటార్ లెవెల్లోకి రావడం జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళందరికీ పునరావాసం కల్పించవలసి ఉండగా 14,110 నిర్వాసితులకు 41.15 కాంటార్ లెవెల్కు ఈ 14,110 నిర్వాసితులు ఎవరైతే దీంట్లోకి వస్తారో ఈ పునరావాసం పూర్తయినది. కాపర్ డ్యాం అయిపోయింది. లోయర్ కాపర్ డ్యాం 30.5 మీటర్లు ఎత్తు పెంచాల్సిన చోట వరద అనుకున్న దానికన్నా ఎక్కువగా రావడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిజైన్స్ క్లియరెన్స్లో అనుకున్న దానికన్నా జాప్యం జరిగింది. దానివల్ల లోయర్ కాపర్ డ్యాం అనుకున్న మేరకు వేగంగా పని జరగలేదు. ఇది 30.5 మీటర్ల ఎత్తుకు కట్టాల్సి ఉండగా 21 నుంచి 23 మీటర్ల ఎత్తు వరకే కట్టగలిగారు. ఇక్కడ ఉన్న 680 మీటర్ల వెడల్పుతో ఒకటి, 120 మీటర్ల వెడల్పుతో మరొకటి, ఇలా 2 గ్యాపులను కింద పునాదుల నుంచి వేసుకుని రావటం వల్ల ఆలస్యమైంది. కొద్దిగా సమయం దొరికితే 30.5 మీటర్ల వరకు కూడా లోయర్ కాపర్ డ్యాం పూర్తయ్యేది. వర్షాకాలంలో పనులు జరగని పరిస్థితి వచ్చింది. అక్టోబర్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నవంబర్లో పనులు మొదలవుతాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు కూడా పూర్తి చేసేందుకు అడుగులు ముందుకు పడే అవకాశముంది. 2019కి ముందే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం కోసం ఆ పనులకు వరద నీరు అడ్డం రాకుండా ఉండేందుకు డయాఫ్రమ్ వాల్కు ఎగువన 2.1 కిలోమీటర్ల పొడవున ఎగువ కాపర్ డ్యాం, దిగువన మరో కాపర్ డ్యాం నిర్మించాల్సి వచ్చింది. అయితే స్పిల్వే పూర్తి కాకపోవటం, తమకు పరిహారం కార్యరూపం దాల్చకుండానే కాపర్ డ్యాంతో నదికి అడ్డుకట్ట వేస్తూ ఉండటంతో నిర్వాసితులు కోర్టుకెళ్లారు. వాళ్లకి పరిహారం ఇవ్వకుండా నీరు నిల్వ చేయవద్దని కోర్టు ఆదేశించింది. దీంతో ఎగువ కాపర్ డ్యాంలో 2 గ్యాపులు వదిలిపెట్టారు. ఎగువ కాపర్ డ్యాంలో ఒకచోట 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలిపెట్టారు. అంటే 2.1 కిలోమీటర్ల నుంచి పోవాల్సిన నీళ్లు ఈ 2 గ్యాపుల నుంచి పోయే పరిస్థితికి వచ్చేసరికి కోతకు గురైంది. దిగువ కాపర్ డ్యాంలో ఒకవైపు 680 మీటర్లు, మరోవైపు 120 మీటర్ల గ్యాప్ వదిలారు. నీళ్లన్నీ ఈ గ్యాపుల నుంచి పోవాల్సిన పరిస్థితి. దీంతో కోత జరిగింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాల్సి వచ్చింది. డయాఫ్రమ్ వాల్ కింద నుంచి కోతకు గురైంది.
గుంతలు పడ్డాయి. దీంతో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ఆగిపోయాయి. డయాఫ్రమ్ వాల్ సంగతి తేలితే కానీ పోలవరంలో కీలక ముందడుగు పడదు. పోలవరం వద్ద 25 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటుందని అంచనా వేసిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎగువ కాపర్ డ్యాం 28 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా నిర్మించారు. 30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఎగువ కాపర్ డ్యాంపై నుంచి దిగువకు ప్రవహించే ప్రమాదముంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని 1 మీటర్ మేర ఎగువ కాపర్ డ్యాం పొడవున 2 మీటర్ల వెడల్పుతో ఎత్తు పెంచాలని నిర్ణయించారు. ఎగువ కాపర్ డ్యాం ఎగువ భాగం మొత్తం 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మొత్తం కాకుండా 2 మీటర్ల వెడల్పుతోనే ఎత్తు పెంచారు. నీరు ఎగువ కాపర్ డ్యాం దాటి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పనులు చేశారు. ప్రభుత్వం మార్కింగ్ వేసిన ప్రాంతాలను మించి వరద ప్రవాహం సాగటాన్ని చూస్తే తమకు ఏటా 3 నెలల పాటు వరద నీటిలో నానాల్సిన దుస్థితి తప్పకపోవచ్చని ముంపు ప్రాంతాల వాసులు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర 41.5 అడుగుల వద్ద మొదటి కాంటూరుగా ప్రభుత్వం ప్రకటించింది. కాపర్ డ్యాం వద్ద ఆ స్థాయిలో నీటిమట్టం ఉంటే ఎంతవరకు ముంపు బారిన పడుతుంది అనే అంచనాలు వేసింది. దానికి తగ్గట్టుగా మార్కింగ్ వేసి పునరావాసం, పరిహారం తొలుత వారికి అందిస్తామని ప్రకటించింది. మొదటి కాంటూరు పరిధిలో ఉన్న వారికి ప్యాకేజీ అందించడమే ప్రధానమని చెప్పింది. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. పోలవరం బ్యాక్ వాటర్ తాకిడికి తొలుత ప్రభావితమయ్యే మండలాలలో దేవీపట్నం కూడా ఒకటి. కానీ అక్కడ కూడా నిర్వాసితులకు పరిహారం పంపిణీ పూర్తి కాలేదు. దాంతో భారీ వరద ప్రవాహంతో గ్రామాలకు గ్రామాలు గోదావరి వరద నీటిలో నానుతున్నాయి. ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు కొండలపై తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో గడుపుతున్నారు. పోలవరంపై ప్రభుత్వాలు చెబుతున్నదానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరటం లేదు. ఎప్పటికప్పుడు డెడ్లైన్లు పెడుతున్న ప్రభుత్వాలు వాటిని అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు కూడా 2024 జులై నాటికి పోలవరం పూర్తవుతుందని కేంద్రం చెప్పినా అనుమానాలైతే అలాగే ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని తేలితే అది నిర్మించటానికే 2 ఏళ్లు పడుతుందని నిపుణుల అంచనా. ఇక ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం కట్టడానికి మరో 1.5 ఏళ్ల సమయం పట్టే అవకాశముంది. మరో విషయం ఏంటంటే హెడ్ వర్క్స్ పనులు పూర్తయితే ప్రాజెక్ట్ అయిపోయినట్టు కాదు. బ్రాంచ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, మేజర్, మైనర్ పంట కాలువల నిర్మాణం పూర్తయితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఈ పనులన్నీ అనుకున్న గడువులోగా చేయాలంటే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సి ఉంది. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రం మొత్తానికి ఉపయోగం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలాడుతున్న గేమ్ ప్రజలకు జరగాల్సిన లబ్ధిని ఆలస్యం చేస్తోంది. పోలవరం ఏపీకి జీవనాడి కాబట్టి ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా పని జరగాలన్న వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 90లో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని, నిర్మాణం చేపట్టాలంటే ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించి నిర్వాసితులకు అవసరమైన పునరావాస పనులు పూర్తి చేయాలి. కేంద్రం అందుకు భిన్నంగా రాష్ట్రం కోరిందన్న సాకుతో నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది. నిర్వాసితుల పునరావాస బాధ్యత తనది కాదు అంటోంది. అదే సమయంలో నిధుల విడుదలలోనూ పెద్ద ఎత్తున కోత పెట్టింది. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటానికి 55,656 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ అంచనాలను 2017-18 సంవత్సరాలలోనే రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీలతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధపట్టం లేదు. 2013-14 నాటి అంచనా 28,919 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేస్తామంటోంది. నిజానికి 2014 మే 29న జరిగిన కేబినెట్ సమావేశంలో భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా కేంద్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుందని పేర్కొంది. వీటి ప్రకారం చూసినా పెరిగిన మొత్తాన్ని కేంద్రమే భరించాలి. కానీ కేంద్రం వీటన్నింటినీ తిరస్కరిస్తోంది. ముంపు గ్రామాల లెక్కల్లోనూ గందరగోళం నెలకొంది. అధికారులు రూపొందించిన కాంటూరు లెక్కల ప్రకారం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 57 గ్రామాలు, ఉమ్మడి తూర్పుగోదావరిలో 165 గ్రామాలు కలిపి మొత్తం 222 పంచాయతీల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుతం 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే గ్రామాల వరకే పునరావాస పనులు చేపట్టారు. ఈ పనులు కూడా పూర్తి కాలేదు. ఇటీవల గోదావరికి వచ్చిన భారీ వరదలతో ఈ లెక్కలు తప్పుల తడకలని తేలింది. 41.15 మీటర్ల ఎత్తుకు చేరిన వరద నీరే మొత్తం 373 గ్రామాలను ముంచెత్తింది.
మరికొన్ని అదనపు గ్రామాలలోకి వరద ప్రవేశించింది. దీంతో పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరంగా మారింది. నిర్వాసితుల కోసం భూసేకరణ, R&R ప్యాకేజ్, ఇళ్ల నిర్మాణం కోసం 33,470 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని ప్రభుత్వ అంచనా. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది. ఇప్పటివరకు 5% మందికి కూడా పునరావాసం పూర్తి కాలేదు. ముంపు ప్రాంతాలకు సంబంధించి పలు అభ్యంతరాలను, సందేహాలను లేవనెత్తుతూ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ నిర్వహించిన సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆదేశించింది. ప్రభావిత రాష్ట్రాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని, అవసరమైతే ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించాలని సూచించింది. పునరావాస ప్యాకేజీ విషయంలో కేంద్రానికి లేఖలు రాయటం, ప్రధానికి విజ్ఞప్తులు చేయటంతో రాష్ట్ర ప్రభుత్వం సరిపెడుతోంది. అన్ని పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్లాలన్న డిమాండ్స్ను పట్టించుకోవటం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న సమస్యల్ని పరిష్కరించకుండానే కేంద్రం కొత్త డేట్ ప్రకటించింది. 2024 జులై నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటం సాధ్యమవుతుందని ఇటీవల పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అదే సమయంలో ఈ ప్రాజెక్టు పనుల విషయంలో ఆలస్యానికి ఏపీ సర్కారుదే బాధ్యతని తప్పించుకునే ప్రయత్నం చేసింది. కాంట్రాక్టర్ సంస్థ జలవనరుల శాఖ ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయకపోవటం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యమవుతోందని, ఇబ్బందులు తలెత్తుతున్నాయని పీపీఏ వెల్లడించింది. ప్రాజెక్టు నిర్మాణంలో తమ సూచనల్ని గాని, కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం మార్గదర్శకాలను కానీ పట్టించుకోలేదని ఆరోపించింది. 2021 జులై నాటికే లోయర్ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా 2020 నాటి వరదల కారణంగా భారీ గుంతలు ఏర్పడటంతో గడువును 2022 జులై చివరి నాటికి సవరించారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలంటే లోయర్ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి కావటం ముఖ్యం. కానీ లోయర్ కాపర్ డ్యాం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయటంలో ఆలస్యం జరిగింది. లోయర్ కాపర్ డ్యాం నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేయకపోవడంతో వరద నీరు కాపర్ డ్యాం మీదుగా వెనక్కి వచ్చింది. దీంతో మెయిన్ డ్యాం ప్రాంతం మొత్తం జలమయమైందని తేలింది. ఇప్పటికైనా అసలేం జరిగింది, మరోసారి పొరపాట్లు పునరావృతం కాకుండా ఏం చేయాలో శాస్త్రీయ అధ్యయనం చేసి ముందుకెళ్తేనే పోలవరం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పోలవరం విషయంలో ప్రభుత్వాలు, పార్టీలు పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది. అప్పుడే పోలవరం కల సాకారమై ఏపీ మొత్తానికి మేలు జరుగుతుంది.